విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సహా ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. కిరణ్ భూపతి. బిందు, విపక్షాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా బైక్ ర్యాలీ చేసే విధంగా జలవిహార్ వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట పరిస్థితి మన కెమెరాను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ వరకు సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో ఇటు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ నుంచి ఏదైతే జలవిహార్ కు వెళ్లే విధంగా స్వాగత తోరణాలు కావచ్చు, బీజేపీ ధీటుగా టీఆర్ఎస్ జెండాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్న పెద్ద ఎత్తున కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. భారీ బైక్ ర్యాలీ ఏదైతే 5 నుంచి 10,000 మందితో బైక్ ర్యాలీని కూడా చేపట్టే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ బయట మెయిన్ రోడ్ లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ ఈ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని స్వాగతం పలికే విధంగా అటు దాదాపు గతంలోనే ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కూడా అదే జలవిహార్ లో ఏర్పాట్లు కూడా చేసింది. అప్పుడు కూడా మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పైన టీఆర్ఎస్ కూడా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ కూడా యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే జలవిహార్ లో కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు యశ్వంత్ సిన్హా కూడా మాట్లాడబోతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎంఐఎం చెందినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అసదుద్దీన్ ఓవైసీ కూడా వాళ్ళతో భేటీ కానున్నారు. యశ్వంత్ సిన్హాతో ఒక సమావేశాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత సాయంత్రం ఇక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా బేగంపేట ఎయిర్పోర్ట్ బయట కూడా చాలా మంది కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. ఇటు గులాబీమయమైనటువంటి పరిస్థితులు కనబడుతున్న అటు ఓవైపు బీజేపీ కార్యవర్గ సమావేశాలు కావచ్చు, మరోవైపు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సమావేశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ బయట పరిస్థితి ఈ విధంగా ఉంది. బైక్ ర్యాలీ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా తనకు స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా 6 కిలోమీటర్లు మొత్తంగా జలవిహార్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీని కూడా చేపట్టబోతున్నారు. వాళ్ళంతా కూడా బయట ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. అటు మంత్రి కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఇప్పటికే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో ఆ జలవిహార్ లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గత 3 రోజుల నుంచి కూడా దగ్గర నుండి మంత్రులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, హైదరాబాద్ కు చెందినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఆ స్వాగత ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా యశ్వంత్ సిన్హాను గెలిపించే విధంగా టీఆర్ఎస్ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని కూడా విపక్షాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ముందు నుంచి కూడా ప్రకటించడం జరిగింది. ఆ నామినేషన్ ప్రక్రియలో కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా అటు మంత్రి కేటీఆర్ కావచ్చు, మిగతా ఎంపీలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఒక కేంద్ర ప్రభుత్వం పైన గత కొద్ది రోజులుగా ఆ టీఆర్ఎస్ కూడా చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అటు వడ్ల కొనుగోలు కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. రాష్ట్రాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే దానిపైన కూడా అటు ఎవరైతే బీజేపీకి ఎన్డీఏకు సంబంధించినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కాకుండా ఇటు విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో యశ్వంత్ సిన్హాకు పూర్తి స్థాయిలో మద్దతు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇటు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ బయట ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాసేపట్లోనే ఇటు ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. ఇటు బేగంపేట నుంచి ఏదైతే సోమాజిగూడతో పాటు సోమాజిగూడ నుంచి నేరుగా ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా అటు నెక్లెస్ పీవీ మార్గ్ ఏదైతే ఉందో పీవీ మార్గ్ నుంచి జలవిహార్ వరకు కూడా ఈ బైక్ ర్యాలీ అనేది చేరుకుంటుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే బేగంపేట ఎయిర్పోర్ట్ కు అందరినీ కూడా అలో చేసినటువంటి పరిస్థితి. ఓవైపు బీజేపీకి సంబంధించినటువంటి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఈ నేతలందరినీ కూడా యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి బైక్ ర్యాలీ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా బైక్ ర్యాలీగా వాళ్ళు కూడా ఈ కాన్వాయ్లోనే వెళ్లనున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్నారు. బిందు. ఓకే కిరణ్ భూపతి, చూస్తున్నాం భారీ ట్రాఫిక్ జామ్ కూడా మనకి విజువల్స్ లో కనబడుతుంది.
కనబడుతోంది. ఒక పక్క టీఆర్ఎస్ కార్యకర్తల బైక్స్ కనబడుతున్నాయి, మరో పక్క రెగ్యులర్ పబ్లిక్ అటు నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. వాసు కూడా ఉన్నారు అక్కడే, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు రాష్ట్రపతి అభ్యర్థి, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో బయటకు రాబోతున్నారు. వాసుతో కూడా మాట్లాడదాం. వాసు, బిందు, మొత్తానికి బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా చేరుకున్నారు. కేసీఆర్ కూడా అక్కడే ఉన్నారు, కేటీఆర్ కూడా ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పద్మారావు గౌడ్, కేటీఆర్ మొత్తం కూడా చూస్తున్నాం. మీకు అవుట్ గేట్ ఏదైతే ఉందో మరి కాసేపట్లో ఈ గేట్ గుండానే చూస్తున్నాం. ఫ్లైట్ కూడా మీకు కనిపిస్తా ఉంది. లోపలికి సంబంధించి కూడా యశ్వంత్ సిన్హా చేరుకున్నటువంటి ఫ్లైట్ సంబంధించి కూడా చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి అతడు బయటికి వస్తా ఉన్నాడు. అయితే లోపల ఇప్పటికే టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా కూడా అతనికి ఘన స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతారు. మనం చూస్తున్నాం. ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా మరి కాసేపట్లో బయటకు వచ్చారు. దాదాపు 10,000 మందితో కూడినటువంటి ఒక భారీ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీలో మొత్తం కేసీఆర్తో పాటు యశ్వంత్ సిన్హా కూడా పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా విపక్షాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నామన్నటువంటి ఒక సంకేతాన్ని అతనికి ఘన స్వాగతం ద్వారా తెలపడం, ఆ తర్వాత జలవిహార్లో జరిగేటువంటి ఒక సభలో లంచ్ తర్వాత ఆ యొక్క సభ సమావేశం ప్రారంభంగా అవుతుంది. కీలక నేతలతో భేటీ అవుతారు. ప్రస్తుతం అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అవుట్ గేట్ దగ్గర మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. పూర్తిగా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు, ఎందుకంటే 10,000 మంది బైక్ ర్యాలీ, మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు యశ్వంత్ సిన్హా వీళ్ళంతా కూడా పాల్గొన్న నేపథ్యంలో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్ర నలుమూలల నుంచి కీలక నేతలంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి ఘన స్వాగత కార్యక్రమం లోపల నడుస్తూ ఉంది. ప్రస్తుతం కేసీఆర్ తో పాటు కేటీఆర్, ఇతర మంత్రులంతా కూడా యశ్వంత్ సిన్హాను రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ప్రత్యేక విమానంలో ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కు యశ్వంత్ సిన్హా చేరుకున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా కూడా ఒక బుల్లెట్ ని కూడా ఏర్పాటు జరిగింది. కేసీఆర్ కూడా బైక్ ర్యాలీలో పాల్గొంటారని అయితే నేతలు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత జలవిహార్ వరకు జరిగేటువంటి యొక్క ర్యాలీకి సంబంధించి కూడా పూర్తిగా ఎలా అంటే, ఒక పక్కన హెచ్ఐసిసికి సంబంధించి బీజేపీ కార్యక్రమం కొనసాగుతూ ఉంటే, బేగంపేట ఎయిర్పోర్ట్ లో మాత్రం రాష్ట్ర టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఇక్కడే తిష్ట వేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఒక బీజేపీకి టీఆర్ఎస్ కు పోటాపోటీగా కార్యక్రమం నేపథ్యంలో కూడా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మోహరించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే బేగంపేట ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 2:50కి చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్లనున్నారు. రాజ్నాథ్ సింగ్ తో పాటు యోగి ఆదిత్యనాథ్, అంటే కీలక బీజేపీ నేతలంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఇక్కడ బేగంపేట పరిసర ప్రాంతాలకు సంబంధించి పటిష్టమైన భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ర్యాలీకి కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. టీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ర్యాలీకి సంబంధించి సిద్ధమవుతా ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీకి సంబంధించినటువంటి బైకులు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. బేగంపేట అవుట్ గేట్ కి సంబంధించి బయట భాగంలో కూడా యశ్వంత్ సిన్హా చేరుకున్నటువంటి సమాచారాన్ని నేతలంతా కూడా కార్యకర్తలకు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా బైకులతో సిద్ధంగా ఉన్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ బైక్ ర్యాలీ, బాలీ బైక్ ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లోపటి నుంచి సికింద్రాబాద్ మెయిన్ గేట్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ భారీగా వెహికల్స్ అన్ని వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఎయిర్పోర్ట్ లోపలికి మరి కాసేపట్లో లోపటి నుంచి బయటకి యశ్వంత్ సిన్హా రాబోతున్నారు. యశ్వంత్ సిన్హాతో పాటు సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ వీళ్ళంతా కూడా కీలక నేతలంతా కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. వాళ్ళు ఘన స్వాగతం పలికిన తర్వాత ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి మద్దతునిస్తోందన్న అంశానికి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు. అతనికి స్వాగతం పలకబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. మనకు అవుట్ గేట్ నుంచి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి కొద్ది క్షణాల్లోనే యశ్వంత్ సిన్హా ఎయిర్పోర్ట్ బయటికి చేరుకోబోతా ఉన్నారు. మనం చూస్తున్నటువంటి గేట్ నుంచే యశ్వంత్ సిన్హా మరి కాసేపట్లో బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ అంటే ఎలాంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం సీఎం కేసీఆర్ తో కూడా యశ్వంత్ సిన్హా
మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా స్వాగతం పలికినటువంటి సందర్భం లోపల ఎయిర్పోర్ట్ లోపల కొనసాగుతుంది. ఎవరికి కూడా కేవలం కొంతమంది కీలక నేతలకు మాత్రమే ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్లాలని చెప్పేసి కొంతమంది నేతలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక నేతలు మాట్లాడే ప్రయత్నం వివేకానంద ఎమ్మెల్యే సంబంధించి సార్ చూడండి వచ్చారా సార్ చేరుకున్నారా? చేరుకున్నారు, ఇప్పుడు ల్యాండ్ అయినారు, బయలుదేరుతున్నారు, కాన్వాయ్ బయలుదేరుతారు. సార్ ఎంతమంది ర్యాలీలో లోపల ఎవరెవరు ఉన్నారు నేతలకు సంబంధించి? మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రివర్గం అంతా ఉన్నారు. థ్యాంక్ యూ. ర్యాలీ ఎంతసేపు బయలుదేరుడే స్టార్ట్. ఇది మొత్తం మీద ఎమ్మెల్యే వివేకానంద చెప్తా ఉన్నారు. యశ్వంత్ సిన్హా చేరుకున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ మిగతా మంత్రులంతా కూడా లోపల ఉన్నారు. మరి కాసేపట్లో బయట ఈ యొక్క బైక్ ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లయితే వీళ్ళంతా ఎమ్మెల్యేలు దగ్గర నుండి చూసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు పోలీసులు ఏదైతే ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా, ఎందుకంటే ఒక కీలక నేతలతో పాటు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రపతి అభ్యర్థి వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసుల భద్రత మాత్రం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. కేంద్ర బలగాలతో పాటు మరి ఇదే ఎయిర్పోర్టుకు సంబంధించి మధ్యాహ్నం తర్వాత 2:50 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాబోతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రికి సంబంధించి కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే ఎయిర్పోర్టుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు అయితే బేగంపేట పరిసర ప్రాంతాలు, బేగంపేట ఎయిర్పోర్టు బయట లోపల మాత్రం పటిష్టమైనటువంటి భద్రతనైతే కట్టుదిట్టం చేశారు. అయితే ఇక్కడ సివి ఆనంద్ సిపితో పాటు ట్రాఫిక్ అడిషనల్ సిపితో పాటు మిగతా స్థానిక డీసీపీ అందరూ కూడా దగ్గరే ఉండి భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లో మనకు కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లోనే యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటకు జరిగిన తర్వాత భారీ ర్యాలీలో పాల్గొనబోతాం. ఓకే వాసు, థ్యాంక్ యూ. సో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసినప్పుడు కూడా కేటీఆర్ వెళ్లారు, బీజేపీపై విమర్శలు కూడా గుప్పించారు. ఇప్పుడు యశ్వంత్ సిన్హా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. కాసేపట్లో యశ్వంత్ సిన్హాతో భేటీలో కేసీఆర్ కూడా మాట్లాడబోతున్నారు. ఎటువంటి విమర్శలు చేస్తారు, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనే ఆసక్తి కూడా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి.